బడ్జెట్ ఉంటుంది. సో ఆ బడ్జెట్ ఉన్నప్పుడు వాళ్ళు చాలా ఫాస్ట్గా వర్క్ ఫినిష్ చేసుకోగలుగుతారు. ఎందుకంటే వాళ్ళు పెద్ద పెద్ద విఎఫ్ఎక్స్ కంపెనీస్, ఒక ఫారిన్ విఎఫ్ఎక్స్ కంపెనీస్ వాటితో వర్క్ చేస్తారు. ఈల బాగా వేస్తాడ్రా, వీడితో ఈల వేయిద్దాం. సో మా దగ్గర అంత బడ్జెట్ లేదు. సో మేము చాలా స్టార్టప్స్తోనూ వాళ్ళతోనూ వీళ్ళతోనూ టైఅప్ అవుతూ సాహసం అనే చెప్పాలి. ఆల్మోస్ట్ ఒక 1500-1600 షార్ట్స్ ఉన్నాయండి మూవీలో. సో వాళ్ళు కూడా మా అలాగే ప్రూవ్ చేసుకుందాం అనుకునేవాళ్ళు. ఓ ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజన్, ఎలా ఉన్నారో చూడు. సో తక్కువ బడ్జెట్లో మేము ఎక్స్పెక్ట్ చేసిన క్వాలిటీ, ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసిన క్వాలిటీ ఇవ్వడానికే ఇంత టైం పట్టింది మాకు సినిమాకి. సూపర్ 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 సూపర్. అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. సో అది సార్ మేము పెట్టిన ఎఫర్ట్. తు అందరు చలో. मैं नहीं चलूंगी, देखूंगी. AI ఈజ్ ద న్యూ కూల్ థింగ్. చాట్ జీపీటీ, మిడ్ జర్నీ ఇవన్నీ కూడా చాలా ఎఫెక్టివ్గా ఈ సినిమా కోసం మేము వాడుకున్నాము. అంత సీరియస్ మ్యాటర్ ఇంత సింపుల్ గా చెప్పేసావురా. గురూజీ యు ఆర్ గ్రేట్, నన్ను ఆశీర్వదించండి. ఓం రావుతూ ప్రభాస్ ఫ్యాన్స్ కనిపించింది అనుకో, ఓం రావుత్ మళ్ళీ పోతాడు. ఎలా తీసాడు తెలుసా? బుద్ధి తెచ్చుకోమని చెప్పి ఓం రావుత్. బాలీవుడ్ ఓం రావుత్ ఎక్కడుందో? ఓం రావుత్ కమ్ టు మై క్యాబిన్. ఫస్ట్ ఆఫ్ సూపర్ ఉందన్న. ఓం రావుత్ అయితే కంపల్సరీ చూడాలి. ఇది పక్కా ఓం రావుత్ అయితే ఇప్పుడు చూడాల్సిందే పక్కా. నువ్వు మనిషివా పశువా? అలా కొడతావంటే చచ్చిపోతే రెస్పాన్సిబిలిటీ. ఎవిరా బాలరాజు, ఎవిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నారేం సార్? ఏ ఇక్కడ కూర్చొని ఆడవాలంటే కూడా నీ పర్మిషన్ కావాలంటరా? నా ఏడుపు నేను ఏడ్చుకొని ఎవరేంట్రా మీరు? అటు చూడు బే. ఏంది ఇది? ఇదేంది? మండుతున్నట్టుంది. అంతేగా అంతేగా. ఏంట్రా రెచ్చిపోతున్నావు? ఏం చేస్తావా? కొట్టాలంటే పెద్ద ఆలోచించా. చూసావా ఎంత సింపుల్? అలా ఉంటుంది.